హలో! అందరూ నమస్కారం. మూవీ ఆఫ్ 'సిస్టమ్' సోనాక్షి సిన్హా, జ్యోతిక మెయిన్‌లీ యాక్ట్ చేసిన మూవీ ఇది. ఈ మూవీ ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక క్రైమ్ డ్రామా మూవీ. ఈ మూవీ హైలైట్ ఏంటంటే జ్యోతిక అండ్ సోనాక్షి సిన్హా వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చే సీన్స్ కొంచెం చూడడానికి అయితే పర్లేదు బాగుంటాయి. వాళ్ళిద్దరు కలిసి కేసుని ఎలా సాల్వ్ చేస్తారని కొన్ని సీన్స్ అయితే చూపిస్తారు. అవి చూడడానికి బాగుంటాయి. కానీ ఈ మూవీలో ట్విస్ట్ అయితే పెడతారన్నమాట. ఆ ట్విస్ట్ అయితే అంతగా పేలలేదు. ఎందుకంటే ప్రతి మూవీలో ట్విస్ట్‌లు చాలా హైలైట్ చేసి చూపిస్తుంటారు. ఎందుకంటే ఆ ట్విస్ట్‌లు హైలైట్ అయితేనే మూవీ కూడా మంచి ప్లస్ వస్తాయి. కానీ ఈ మూవీలో మంచి ట్విస్ట్ అయితే పెట్టారు గానీ అది ట్విస్ట్ బాగానే ఉంటది. కానీ ఏంటంటే సినిమాకి అంతగా ప్లస్ అవ్వలేదు. స్టోరీ కొంచెం వీక్‌గా అనిపిస్తదనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే సోనాక్షి సిన్హా, నేహ తనొక లాయరు. వాళ్ళ ఫాదర్ కూడా ఒక పెద్ద లాయరే. కానీ ఏంటంటే వాళ్ళ ఫాదర్ దగ్గర వర్క్ చేయకుండా వేరే లాయర్ దగ్గర ప్రాక్టీస్ చేస్తూ చిన్న చిన్న కేసులు సాల్వ్ చేస్తూ ఉంటదనమాట. జ్యోతిక కోర్టులో టైపిస్టు. తనకి ఎలాంటి కేసు అయినా అన్ని డీటెయిల్‌గా తెలుస్తాయి అనమాట. అందుకే నేహ కేసులో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే జ్యోతికని హెల్ప్ తీసుకొని ఆ కేసును సాల్వ్ చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తను సూసైడ్ చేసుకుందని చెప్తారు. కానీ అదొక మర్డర్ అని చెప్పి పోలీసులు చెప్తారనమాట. సో ఆ కేసుని నేహాకి ఇస్తారు. నేహ ఆ కేసుని ఎలా సాల్వ్ చేసింది, జ్యోతిక, నేహ ఇద్దరు కలిసి ఆ కేసుని ఎలా సాల్వ్ చేశారనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేసుకొని ఈ మూవీలో స్టోరీ కొంచెం ఇంట్రెస్ట్‌గానే తీసుకెళ్తాడు. సో ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా చిన్న చిన్న కేసులు చూపిస్తుంటారు. అవి సాల్వ్ చేస్తుంటారన్నమాట వాళ్ళిద్దరు కలిసి. సో దాంతో పాటు జ్యోతిక క్యారెక్టర్ అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదని అనుకున్నాను. కానీ ఈ మూవీలో సెకండ్ హాఫ్‌లో మంచి ట్విస్ట్ అయితే పెడతారు. ఆ ట్విస్ట్ రివీల్ అయ్యాక జ్యోతిక క్యారెక్టర్ చాలా బాగుంటదనమాట. సో జ్యోతికదొచ్చే సీన్స్ కొంచెం హైలైట్ చేసి చూపించారు. అవి చూడడానికి అయితే పర్లేదు బాగానే ఉంటాయి గానీ, కానీ ఏంటంటే కథ అంత స్ట్రాంగ్‌గా ఏమి అనిపించదనమాట. అలాగే జ్యోతికకి సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే పెడతారు. ఆ సీన్ కూడా అంత ఇంట్రెస్ట్‌గా ఏమి అనిపించదు సినిమాకి. ఈ మూవీకి ఆ ఫ్లాష్ బ్యాకే చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ కూడా చాలా సింపుల్‌గానే చూపిస్తారనమాట. ఇంకొంచెం ఎమోషనల్‌గా చూపించుంటే బాగుండేది అనిపించింది. ఇంకా క్లైమాక్స్ కూడా ఏదో ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను. అలా కాకుండా చాలా సింపుల్‌గానే తేల్చేస్తారు. ఇంకా నేహ తన కేసుని ఎలా సాల్వ్ చేసిందని క్లైమాక్స్‌లో కూడా చూపిస్తారు. అది చూడడం కూడా పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో జ్యోతిక అండ్ సోనాక్షి సిన్హా వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగుంటదనమాట. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ గానీ, టెక్నిక్ అంతా పర్లేదు బాగుంటది. సీన్స్ కొంచెం క్వాలిటీగానే అనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగుంది. ఏదో ఒకసారి చూడొచ్చు. జ్యోతిక రిలేటెడ్ స్టోరీ అండ్ కోర్ట్‌లో డిస్కషన్స్, క్లైమాక్స్ సీన్ కూడా ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా పెట్టుంటే బాగుండేది అనిపించింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.